గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో నిన్న మనం ఏంటంటే క్రాఫ్టింగ్ నెరేటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులో 20 సబ్ టాపిక్స్ అయినాయి. సో ఈరోజు ఇంకా 5 ఉన్నాయి బ్యాలెన్స్. అవి కూడా చూద్దాము. సో నేను చెప్పింది అందరికీ అర్థమైంది కదా? సో ఫస్ట్ వచ్చి మనం జస్ట్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత హిస్టారికల్ కాంటాక్ట్స్ గురించి. సో ఫస్ట్ ఎవరైతే టూర్ గైడ్స్ ఉంటారో సో ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని దాని షెడ్యూల్ వైజ్గా సారీ అమ్మ, ప్లానింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఆ హిస్టారికల్ ఈవెంట్స్ని హ్యూమన్ స్టోరీస్ కింద చెప్పడం కానివ్వండి అండ్ మిత్స్ని యూస్ చేసుకుని ఆ హిస్టారికల్ సైట్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయడము అండ్ లెజెండ్స్, సో అక్కడ ఉన్న లెజెండ్స్ని గురించి హిస్టరీ తెలుసుకోవడం, వెరిఫైడ్ హిస్టరీ తెలుసుకుని అండ్ దాన్ని స్టోరీ టెలింగ్ వైజ్లో వాళ్ళని ఇంటరాక్ట్ చేయడము అండ్ అనెక్టోడ్స్ అండ్ నెక్టోడ్స్. సో షార్ట్ స్టోరీస్ అమ్మ. సో ఆ టైమ్స్లో జరిగిన షార్ట్ స్టోరీస్ని యూస్ చేసుకుని రియలిస్టిక్ వైజ్లో అథెంటిసిటీ అనేది మెయింటైన్ చేసుకోవడము అండ్ ఎమోషనల్గా అనేది హుక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం. లైక్ రెడ్ ఫోర్ట్ దగ్గర 1947లో 15th ఆగస్ట్ని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలా అడ్రస్ చేశారు మన నేషన్ని, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన నేషన్ ఎలా అడ్రస్ చేశారు అనేది చెప్పడము. ఇలాంటి ఎమోషనల్ హుక్స్ తోటి అండ్ హిస్టారికల్గా ఇమాజినేషన్ సీన్స్ అనేవి అక్కడ ఏదైతే హిస్టారికల్ ఈవెంట్స్ జరిగినాయో వాటి యొక్క సీన్స్ అనేది ఇమాజిన్ చేసుకోమని చెప్పడము. ఆర్ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇలాంటివి చూపించి వాటిని విజువలైజ్ చేయడము అండ్ తర్వాత ఇన్కాపరేషన్ రిచువల్స్ కానివ్వండి, వాటిని కల్చరల్ రిచువల్స్ని యాజ్ అ నెరేటివ్స్ కింద తీసుకురావడం. సో కల్చరల్ జరిగే రిచువల్స్ని నెరేట్ చేయడం. సో ఇక్కడ ఫస్ట్ ఇలా జరుగుతుంది అండ్ నెక్స్ట్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ ఈ హిస్టరీ వైజ్లో దానికి ఒక ఈవెంట్ జరిగే ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడము. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే లంగార్ గురించి అంటే ఫుడ్. ఇది ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో ఉండేది లంగార్ అనేది, అంటే మీల్స్ అనేవి అవైలబుల్ చేయడము. అండ్ నెక్స్ట్ హిస్టారికల్ నెరేటివ్స్. సో సస్పెన్స్ అనేది క్రియేట్ చేయండి. సో హిస్టరీ వైజ్గా ఆ ప్లేస్కి ఉన్న ఏదన్నా స్టోరీస్ కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే వాటి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత హిస్టారికల్ మిత్స్ ట్రూత్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ పాస్ లైఫ్స్ డైలాగ్స్, ఆ టైమ్స్లో యూస్ చేసిన డైలాగ్స్ వాటిని మళ్ళీ రీక్యాప్చర్ చేయడము. అండ్ నెక్స్ట్ సెన్సరీ స్టోరీ టెల్లింగ్, సింబాలిజం. సో సింబాలికల్గా సో యూజ్ చేసే థింగ్స్ ద్వారా నెరేటింగ్స్ అనేవి ఉండాలి. సో ఎగ్జాంపుల్గా మనం చారియోట్ వీల్ గురించి చూసుకున్నాము. తర్వాత మళ్ళీ హార్సెస్ గురించి చూసుకున్నాము. సో టైం అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ త్రూ ఆర్కిటెక్చర్, సో స్టోరీ టెల్లింగ్ త్రూ ఆర్కిటెక్చర్ వైజ్లో చూసుకోవడం అండ్ లైక్ విమాన, సో బృహదేశ్వర టెంపుల్లో ఉన్న టాలెస్ట్ టవర్ అన్న విమాన అనేది ఏంటంటే సో ఇది హయ్యెస్ట్ పీక్. సో ఎటర్నరీ స్పిరిచువల్ వరల్డ్కి ఎర్త్కి మధ్యలో ఉన్న హయ్యెస్ట్ పీక్ అని చెప్పుకుంటున్నారు. అది ఇస్ డివైన్ పవర్ కింద. అండ్ ట్రెడిషనల్స్, ఫోక్ సాంగ్స్ కానివ్వండి, ట్రెడిషన్స్, ఓరల్ ట్రెడిషన్స్ లాంటికి వాటికి అక్కడ ఉన్న మెజారిటీ ఇంపార్టెన్స్ ఏంటి వాటిని ఇందులో ఈ యొక్క కమ్యూనికేషన్లో ఇంకాపరేట్ చేయడము. అండ్ హీరోయిక్ లెజెండ్స్ని స్టోరీ టెల్లింగ్స్, కామన్ పీపుల్స్ యొక్క స్టోరీ టెల్లింగ్స్ చేయడము. లైక్ కుతుబ్ మీనార్ని క్రాఫ్ట్ చేసిన ఆర్టిసన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఆ డిజైన్స్ యొక్క ఫ్యాక్ట్స్ కానివ్వండి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇదమ్మా నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. సో అర్థమైంది కదా అందరికీ? సో యాజ్ ఎ స్మాల్ రీక్యాప్ అమ్మా. సో నెక్స్ట్ చూడండి, రెస్పెక్టింగ్ కల్చరల్ సెన్సిటివిటీస్ ఇన్ మిత్స్. While narrating at Kashi Vishwanath temple maintained religious respect. సో కాశీ విశ్వనాథ్ యొక్క టెంపుల్ గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న రిలీజియస్ సంబంధించిన థింగ్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ యొక్క మైథాలజికల్ థింగ్స్ వాటిని రెస్పెక్ట్ చేస్తూ ఈ నెరేటింగ్స్ అనేవి చెయ్యాలి అని చెప్పుకున్నాం. సో మనం టెంపుల్ యొక్క ఇమేజెస్ చూసాం కదా కాశీ విశ్వనాథ్.
సో ఇది కాశీ విశ్వనాథ్ యొక్క టెంపుల్స్ అమ్మ. టెంపుల్ యొక్క ఇమేజెస్. ఇమేజెస్ చూడండి. సో ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది మనకి వారణాసిలో ప్రజెంట్ అయి ఉందమ్మాయి. సో నిన్న మీకు ఇమేజెస్ కూడా చూపించాను. గంగా హారతి అని ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ అనేది సో యాజ్ జ్యోతిర్లింగ సో అంటే శివుడికి డెడికేట్ చేసిన టెంపుల్. అండ్ ఈ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అయింది ఎప్పుడంటే 1780లో. సో రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఆఫ్ ఇందోర్ సో ఈ బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇంకొక నేమ్తో కూడా ఈ యొక్క టెంపుల్ని పిలుస్తూ ఉంటారు. అది గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారమ్మా. సో గోల్డ్ ప్లేటెడ్ డోమ్స్ కానివ్వండి స్పైర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇలాగా. సో గోల్డ్ ప్లేటెడ్ డోమ్స్ అండ్ స్పైర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడంతో ఇది ఆ, ఈ టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏన్షియంట్గా దీని ఆరిజిన్ వచ్చి ఏంటంటే ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. అండ్ దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళ నేమ్స్ చూసుకున్నాను. అండ్ తర్వాత డిస్ట్రక్షన్. సో 1194లో ఈ యొక్క టెంపుల్ యొక్క డిస్ట్రక్షన్ అనేది జరిగింది బై కుతుబ్ ఉద్దీన్ అక్బర్. అక్బర్స్ ఆర్మీ వల్ల ఈ యొక్క టెంపుల్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ రీకన్స్ట్రక్షన్స్ ఎవరు చేశారంటే అక్బర్స్ రీజన్. సో అక్బర్స్ రీజన్స్లోనే రాజా తొదుర్ మాల్ దీన్ని 1585లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో తర్వాత మళ్ళీ ఔరంగజేబ్ వల్ల 1669లో ఈ యొక్క ప్లేస్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. సో తర్వాత ఈ ఔరంగజేబ్ ఏం చేశారంటే జ్ఞాన్ వపి మోస్క్ అనేది బిల్డ్ చేయడం జరిగింది ఈ యొక్క టెంపుల్కి నెక్స్ట్లోనే. సో ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ చూడండి. సో ఇదిగోండి ఇలా టెంపుల్ ప్రజెంట్ అయి ఉంది. అండ్ దీని పక్కనే ఒక మసీద్ కూడా ఉంది. సో ఔరంగజేబ్ ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి ఈ యొక్క మాస్క్ అనేది బిల్డ్ చేశారు. సో ఈ యొక్క టెంపుల్కి గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చింది ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. సో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ఆ, ఆయన ఈ గోల్డ్ అనేది డొనేట్ చేయడం జరిగింది టెంపుల్ డోమ్స్కి. సో ఇదమ్మా ఈ యొక్క ప్లేస్ ఈ యొక్క టెంపుల్ గురించి ఉన్న హిస్టరీ అండ్ ఇమేజెస్. సో ఆ ప్లేస్కి ఉన్న వెనకాల ఉన్న స్టోరీ గురించి కూడా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఈ కల్చర్ సంస్కృతి మిత్స్లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి సాంచి స్తూపం. యూజింగ్ క్రానికల్ స్టోరీ ఫ్లో మెయింటైన్స్ టైమ్ సీక్వెన్స్. సో ఈ యొక్క సాంచి స్తూప అనేది ఎలా బిల్డ్ చేశారు. సో మౌర్యన్ పీరియడ్ నుంచి టు లేటర్ రినోవేషన్స్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మౌర్యన్ అని, ఇక్ష్వాక, శాతవాహన పీరియడ్ అని. సో ఈ టైమ్స్లో ఎలా ఈ యొక్క శాంచి స్తూపాన్ని అనేది బిల్డ్ చేశారు. సో అక్కడ జరిగిన రినోవేషన్స్ ఏంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఈ సాంచి స్తూపం గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా.
సో హిస్టారికల్గా సిగ్నిఫికెన్స్ ఇవి చూడండి అమ్మ. ఫస్ట్ వచ్చి మౌర్యన్ పీరియడ్ అంటే 3rd century BCEలో ఎంపరర్ అశోక్ అదిని బిల్డ్ చేశారు. ఒరిజినల్గా ఏంటంటే బ్రిక్స్ యూస్ చేసి సో ఈ యొక్క స్తూపాన్ని అనేది స్టార్ట్ చేశారు. సో తర్వాత సుంగా పీరియడ్, సో 2nd century BCEలో సో ఈ యొక్క ఒరిజినల్ బ్రిక్ అనేది డిస్ట్రక్షన్ అయిన తర్వాత సో పాసిబుల్గా ఎవరు డిస్ట్రాయ్ చేశారు అన్నది హిస్టారికల్గా తెలీదు. బట్ ఒక నేమ్ అయితే ఉంది, అదేంటంటే పుష్యమిత్ర శుంగ. సో నెక్స్ట్ ఒక స్టోన్ యూజ్ చేసి అండ్ డబుల్ సైజ్, సో ఇప్పుడు ముందు మౌర్యన్ పీరియడ్లో స్టార్ట్ చేసిన దానికన్నా డబల్ సైజ్లో సో ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఈ యొక్క స్తూపాన్ని అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో దాన్ని ఇలా ఎవరు డబల్ సైజ్లో బిల్డ్ చేశారంటే అగ్నిమిత్ర శుంగ. సో అగ్నిమిత్ర శుంగ దీన్ని డబల్ సైజ్లో బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్రిక్ అనేది ఏంటంటే విత్ స్టోన్స్ తోటి సో రైలింగ్స్ అంటే వేదిక అని చెప్పుకున్నాం కదా. సో వేదిక కానివ్వండి అండ్ తర్వాత అంబ్రెలా షేప్ ఛత్ర, సో ఇవన్నీ ఈ యొక్క సౌర్యన్ పీరియడ్లో యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి మౌర్యన్ పీరియడ్ జస్ట్ ఒక బ్రిక్ యూజ్ చేసి సో సో బుద్ధుని యొక్క ఇమేజ్ ఎట్టి ఇలాగా నార్మల్ టైప్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. నెక్స్ట్ సుంగా పీరియడ్లో సో ఈ యొక్క ఒరిజినల్ బ్రిక్ అనేది డిస్ట్రాయ్ చేయడం వల్ల స్టోన్స్ తోటి వేదికను ఛత్రాను ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో వీటిని యాడ్ చేశారు, వేదిక రైలింగ్స్ని అండ్ ఛత్రాన్ని వీళ్ళు యాడ్ చేశారు సుంగా పీరియడ్లో. నెక్స్ట్ శాతవాహనాస్ పీరియడ్ 1st century BCE నుంచి 1st century AD వరకు. సో ఇక్కడ ఈ యొక్క పీరియడ్లో ఏంటంటే తోరణాస్ అంటే గేట్ వేస్ని అండ్ తర్వాత నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో లైక్ గేట్ వేస్ని యాడ్ చేశారు. నెక్స్ట్ జతక టైల్స్ బుద్ధుని యొక్క లైఫ్ ఈవెంట్స్ సీన్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గుప్తా పీరియడ్ అంటే 4th to 5th centuryలో ఏంటంటే ధ్యాన ఇమేజెస్, సో బుద్ధుడు ధ్యానం చేస్తున్న ధ్యాన ముద్ర ఇమేజెస్ని యాడ్ చేయడము అంటే మెడిటేషన్ పోజెస్. సో మెడిటేషన్ పోజెస్ అనేవి యాడ్ చేశారు 4 entrances నెక్స్ట్ వచ్చి డిక్లైన్, సో రీడిస్కవరీ. సో ఈ యొక్క డిక్లైన్ అనేది ఎలా జరిగింది అని తర్వాత రీడిస్కవరీ ఎవరు చేశారంటే సో 12th century తర్వాత ఈ సైట్ అనేది అబండన్ జరిగింది. సో అబండ్ చేస్తారు, సో అబండ్ చేయడం జరిగింది. తర్వాత 1880లో బ్రిటిష్ ఆఫీసర్ అయిన జనరల్ టైలర్ దీన్ని రీడిస్కవర్ చేశారు మళ్ళీ ఈ ప్లేస్ని. సో పీరియడ్ వైజ్గా చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చి మౌర్యన్ పీరియడ్, ఆ తర్వాత శుంగ, తర్వాత శాతవాహన, నెక్స్ట్ గుప్తా పీరియడ్స్ అమ్మ. సో ఇలాగ ఈ పీరియడ్స్ టైంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ రెనోవేషన్స్ అనేవి ఎలా చేశారు అన్నది చెప్పుకున్నాము. సో ఇది యూజింగ్ క్రానికల్ స్టోరీ ఫ్లో. సో క్రానికల్గా అంటే సివిలైజేషన్ వైజ్లో, సో ఈ పీరియడ్ వైజ్లో ఎలా యొక్క ప్లేస్ అనేది డెవలప్మెంట్ అనేది జరిగింది అని. అండ్ నెక్స్ట్ అడాప్టింగ్ స్టోరీస్ ఫర్ డిఫరెంట్ ఆడియన్స్. Children, scholars, foreign tourists require different depth levels. At Ellora Caves, simplify or deepen explanations. సో మన యొక్క టూరిస్ట్ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ ఎబిలిటీని బట్టి, సో గ్రాస్పింగ్ ఎబిలిటీని బట్టి సో ఈ యొక్క నెరేటింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అదంతా ఎల్లోరా కేవ్స్ అనే చెప్పుకున్నాం. సో అక్కడ 2 types ఆఫ్ కేవ్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఒక కేవ్ వచ్చి అజంతా వచ్చి మనకి బుద్ధుని గురించి అండ్ ఎల్లోరా వచ్చి విష్ణు గురించి అని చెప్పుకున్నాం. సో అలాగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సింప్లిఫై చేయడము ఆర్ ఏజ్ని బట్టి డీపెన్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి వెళ్ళడం చేయడం. అండ్ ఎథికల్ యూజ్ ఆఫ్ మిత్స్ అండ్ లెజెండ్స్, clarify the difference between fact and folklore. At Rameshwaram, explain Ram Setu myth respectfully. ఎథికల్ యూజ్, సో ఎథికల్ మిత్స్ కానివ్వండి మన లెజెండ్స్ కానివ్వండి, సో వాళ్ళని ఎథికల్గా యూజ్ చేసుకోవడం. సో క్లారిటీ డిఫరెన్స్ ఇవ్వడం ఫ్యాక్ట్కి అండ్ ఫోక్లోర్కి సంబంధించిన. 1 minute అమ్మా. సో చూడండి ఫ్యాక్ట్కి అండ్ అలాగే ఫోక్లోర్కి సంబంధించిన డిఫరెన్సెస్, సో వాటికి
మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అనేది క్లారిఫై చేయడము. అండ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే రామేశ్వరం ఎక్స్ప్లెయిన్ రామ్ సేతు మెత్ రెస్పెక్టివ్లీ. సో అసలు ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫోక్లోర్ అంటే ఏంటి? సో ఫ్యాక్ట్ అంటే హిస్టారికల్ పరంగాను అక్కడ రియల్గా జరిగింది, ఆ యొక్క థింగ్ అనేది రియల్గా జరిగింది, అందుకే దాన్ని అండ్ ఇప్పటికీ జరుగుతుంది కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి ఐస్, సో వాటర్ అనేది 0 డిగ్రీ సెల్సియస్లో ఐస్ కింద చేంజ్ అవుతుంది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఇది జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. సో హిస్టరీ వైజ్గా చూసుకున్న, ప్రజెంట్ ఫ్యూచర్ వైజ్గా చూసుకున్న, ఇది ఈ థింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఫోక్లోర్ అనేది ఏంటంటే స్టోరీస్ అనమాట. సో ఫెయిరీ టైల్స్ కానివ్వండి, అర్బన్స్ యొక్క లెజెండ్స్ వాళ్ళ యొక్క స్టోరీస్ అనమాట. సో హిస్టరీ వైజ్గా అవి జరిగాయి అని బుక్స్లోనో ఇలా నార్మల్గా ప్యానల్స్లోనూ చూడడమే తప్ప మనకి అవి నిజంగా జరిగాయా లేదా అనేది కరెక్ట్గా తెలీదు. సో వీటిని ఫోక్లోర్స్ అంటారు. సో మనకి చిన్నప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫెయిరీ టూత్ అంటారు. సో పన్ను ఊడిపోయింది అనుకోండి, బెడ్ కింద పెట్టుకుని ఆర్ ఎక్కడైనా పాతి పెడితే మనకి అనుకున్న గిఫ్ట్స్ వస్తాయని ఆర్ కొత్త పన్ను వస్తుంది, కొత్త టీత్ వస్తుంది అని ఒక ఫోక్లోర్ ఉండదు, అంటే ఒక నమ్మకం. సో అలాగే అలాంటి వాటిని మనం ఫోక్లోర్ అంటాం. సో అట్ రామేశ్వరం ఎక్స్ప్లెయిన్ రామ్ సేతు విత్ రెస్పెక్ట్ఫుల్లీ. సో రామ్ సేతు యొక్క ఇమేజెస్ చూద్దామమ్మా. సో ఇది రామ్ సేతు యొక్క ఇమేజెస్. ఇది రామ్ సేతుని యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారమ్మా. సో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఇది మిత్తా ఆర్ రియాలిటీ అనేది చూసుకుంటే మనకి హిస్టరీ వైజ్గా సో ఇలాగ మనకి రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది రియల్ అనే అనుకోవడం. సో ఇట్స్ రియల్గా జరిగిన థింగ్ అనే అనుకోవడం. సో ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ లాంగ్ ఉంటున్నాయి. ఇక్కడ లైమ్ స్టోన్స్ అనేది యూజ్ చేశారు. సో దీన్ని బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా మధ్యలో ఈ యొక్క రామ్ సేతు అనేది ప్రజెంట్ అయి ఉంది. సో పంబా ఐస్లాండ్కి నియర్ ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కనెక్ట్ అయి ఉంటుందమ్మా. సో సైంటిఫికల్ పరంగా చూసుకుంటే ఈ బ్రిడ్జ్ అనేది న్యాచురల్గాను జియాలజికల్గా కొరల్ రీఫ్స్ యొక్క స్ట్రక్చర్తో ఫామ్ అయిందని చెప్పుకుంటున్నారు. సైంటిఫిక్ వ్యూ ఇది. సో కొన్ని స్టడీస్ ఏంటంటే న్యాచురల్ షాల్స్ ఇలాంటివన్నీ ఈ యొక్క ఈ రామ్ సేతులో ఇంక్లూడ్ అయినాయి. సో ఇది న్యాచురల్గా జరిగింది అని సైంటిఫిక్ బిలీఫ్. అండ్ అలాగే కొన్ని హ్యూమన్ మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మైథాలజికల్ పరంగా చూసుకుంటే ఇది రాముడు నిర్మించారు. త్రేతాయుగంలో రాముడు నిర్మించారు. సో హనుమంతుడి తోటి అని మనకి ఒక ఆర్మీస్ తోటి దీన్ని బిల్డ్ చేశారని మైథాలజికల్ పరంగా ఉంది. సో మనకి ఎవిడెన్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ యొక్క రామ్ సేతు అనేది ఆల్మోస్ట్ 7,000 years ఓల్డ్. సో 7,000 years ఓల్డ్ ఏజ్ డేటింగ్ అనేది ఉందమ్మా. సో ఇది ఎలా మునిగిపోయింది అనేది చూసుకుంటే మనకి లైక్ డేటింగ్ పరంగానే అండ్ అలాగే శాటిలైట్ ఒక ఇమేజెస్ పరంగా చూసుకుంటే సో ఆల్మోస్ట్ 1480 వరకు ఈ యొక్క రామ్ సేతు అనేది సీ లెవెల్కి అబవ్గానే ఉంది అండ్ వాకబుల్గా ఉంది. బట్ ఆఫ్టర్ మేజర్ స్టోమ్స్ అండ్ సైక్లోన్స్ తర్వాత అంటే 1418 తర్వాత
సో స్టోమ్స్ అండ్ సైక్లోన్స్ రావడంతో ఈ యొక్క సేతు అనేది సబ్మెర్జ్ అయిపోయింది. సో సీలో సబ్మెర్జ్ అయిపోవడంతో సో వాకబుల్గా లేదు. సో అంతకు ముందు వరకు ఈ రామ్ సేతు అనేది సీ లెవెల్ పైనే ఉంది అని చెప్పుకున్నారు. సో శాటిలైట్ ఇమేజెస్ బట్టి. సో ఈ యొక్క వర్క్లో అండ్ ఇన్వెస్టిగేషన్స్లో మన అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్లో ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ. సో ఈ ఈ టూ ఇన్స్టిట్యూషన్స్, సో ఈ టూ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క రామ్ సేతు మీద వర్క్ చేస్తున్నాయి. సో ఇదమ్మా రామ్ సేతు గురించి. సో నెక్స్ట్ చూడండి కన్క్లూజన్. Transforming tours into emotional journeys, crafting narratives using historical activities, myths, legends, and local anecdotes transform a simple site visit into a lifelong memory. సో ఒక పర్టికులర్ ప్లేస్కి సంబంధించి అక్కడ జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ కానివ్వండి, ఉన్న మిత్స్ లెజెండ్స్ గురించి కానివ్వండి, అండ్ లోకల్గా వాళ్ళ లోకల్ పీపుల్స్ అనుకునే స్టోరీస్ ఇలాంటి వన్నాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే ఆ సింపుల్ సైట్ విజిట్ అనేది ఒక లైఫ్ లాంగ్ మెమరీ కింద అండ్ లైక్ అన్ఫర్గెటబుల్ మెమరీ కింద చేంజ్ అవుతుంది. And when a tourist leaves Indian Gate, remembering not just its architecture but the sacrifice of soldiers, its comrades, the guide has successfully created an emotional and memorable experience. సో మనకి ఇండియన్ గేట్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే టూరిస్ట్కి చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ టూర్ గైడ్స్ దాని వెనకాల ఉన్న స్టోరీ కూడా, సో దీని సాక్రిఫైజెస్ ఒక సోల్జర్స్ యొక్క సాక్రిఫైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, అండ్ ఆర్కిటెక్చర్స్ యొక్క ఇంపార్టెన్స్, ఇలా ప్రతి ఒక్క థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఎమోషనల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఆ ప్లేస్ తోటి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలుగుతారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఫైనల్ సైట్లో చూడండి, ఎ ప్రొఫెషనల్ టూర్ గైడ్ ఈజ్ ఏ హిస్టోరియన్, డ్రామాటిస్ట్, కల్చర్ అంబాసిడర్ అండ్ ఏ మెమరీ క్రియేటర్. సో ఫైనల్గా ఏంటి, సో ఒక టూర్ గైడ్ అనే పర్సన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అనేవి ప్లే చేస్తున్నారు ఒక టూరిస్ట్ యొక్క సైడ్. సో లైక్ హిస్టారియన్ కానివ్వండి, అండ్ డ్రామాటిస్ట్, సో డ్రామాటికల్ థింగ్స్ అని చెప్పి పర్సన్, ఆర్ ఆ కల్చర్, సో ఆ ప్లేస్ యొక్క కల్చర్ సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ గాను అండ్ మెమరీ క్రియేటర్ గాను. సో by skillfully blending facts with myths, legends, and local anecdotes, tours become immersive experience rather than information sessions. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ సెషన్స్ కింద మారడం కాకుండా యాజ్ అ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, సో లైక్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ కింద ఈ యొక్క టూర్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్స్ని, సో ఇట్ ఈస్ రియల్గా జరిగిన ఫ్యాక్ట్స్ అనేవి అక్కడ మిత్స్ తోటి లెజెండ్స్ సంబంధించిన వాటిని అన్నిటిని బ్లెండ్ చేసి యాజ్ ఎమోషనల్ కనెక్టెడ్ వేస్లో ఆ టూరిస్ట్కి టూర్ గైడ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు ఇంకా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇదమ్మా నెరేటివ్స్ గురించి. సో మీకు అర్థమైందా? మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అందులో నెక్స్ట్ ఎగ్జాంపుల్ యొక్క హిస్టరీ గురించి కానివ్వండి, ప్లేసెస్ యొక్క ఇమేజెస్ చూపించాను. సో టూ సైడ్స్ కూడా నేను సారీ అమ్మా. సో అర్థమైందా? సో ఇది అయిపోతే మనం వేరే టాపిక్లోకి వెళ్దాము. సో ఈ టాపిక్ వచ్చి ఏంటంటే నెరేటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే వై పీపుల్ ట్రావెల్ అండ్ టైప్స్ ఆఫ్ టూరిస్ట్. సో అసలు పీపుల్స్ ఎందుకు ట్రావెలింగ్ చేస్తున్నారు అండ్ టూరిస్ట్ ఏ టైప్స్లో ఉంటారు అనేది. సో ఇంట్రడక్షన్ చూడండి. ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్
important human activities from ancient pilgrimage to modern international tourism. People travel to different personal, social, cultural, economic, and psychological reasons. సో ట్రావెలింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ యాక్టివిటీ. సో మీరు ఉన్న రెసిడెన్షియల్ ఏరియా నుంచి వేరే ప్లేస్కి యాజ్ ఎ లైక్ ఎడ్యుకేషనల్ పర్పస్ కానివ్వండి ఆర్ జాబ్ కానివ్వండి ఎనీ అదర్ పర్పస్ మీద వెళ్తుంటే దాన్ని మనం ట్రావెలింగ్ అంటాం. సో ట్రావెలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది అండ్ ఎవ్రీడే జరిగే యాక్టివిటీ అది. సో ఎవ్రీడేలో చూసుకుంటే మనకి లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. దీని ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే వెల్ గ్రోయింగ్ ఇండస్ట్రీ కూడా. ఫ్రమ్ ఏన్షియన్ పిల్గ్రామేజ్ టు మోడర్న్ ఇంటర్నేషనల్ టూరిజం. సో ఏన్షియన్ పిల్గ్రామేజ్ సైట్స్ నుంచి మోడర్న్గా ఇంటర్నేషనల్ టూరిజం వరకు. సో ట్రావెలింగ్లో మనకి పీపుల్ అనేవాళ్ళు డిఫరెంట్ పర్పసెస్ మీద ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. లైక్ పర్సనల్ కానివ్వండి, సోషల్ గాను, ఎకనామికల్ గాను అండ్ సైకలాజికల్ రీజన్స్ అంటే లైక్ లైక్ మెడిసిన్ పర్పస్, సో ట్రీట్మెంట్ పర్పస్ వెళ్ళే వాళ్ళు కానీ, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. సో ఇన్ ఎర్లియర్ టైమ్స్ పీపుల్ ట్రావెల్ టు ప్లేసెస్ లైక్ వారణాసి ఫర్ రిలీజియస్ పర్పసెస్ ఆర్ టు మెకా ఫర్ పిల్గ్రామేజ్. సో ఎర్లియర్ టైమ్స్లో ఏంటంటే పీపుల్స్ అనేవాళ్ళు ట్రావెలింగ్ చేసేవారు. సో లైక్ వారణాసి కానివ్వండి, తర్వాత అది రిలీజియస్ పర్పస్గా వెళ్ళేవారు అండ్ మేకాలోకి ఏంటంటే పిల్గ్రామేజ్, ఇది కూడా రిలీజియస్ పర్పస్. సో మేకాకి ఇమేజెస్ చూద్దాము. సో ఇది మసీద్ అమ్మ. సో మేకా అనేది 1953లో ఇలా ఉండేది, ఇప్పుడు 2025లో ఇలా ఉంది అని ట్రాన్స్ఫర్మేషన్స్ యొక్క చేంజెస్ చూపిస్తున్నారు. సో మేకా అనేది ఏంటంటే మనకి సౌదీ అరేబియాలో ప్రజెంట్ అయి ఉంది అండ్ ఈ సౌదీ అరేబియాని ఏంటంటే హోలీ సిటీ, సో ఇస్లామిక్ సంబంధించి ఒక హోలియస్ట్ సిటీ కింద చూస్తారు అండ్ లైక్ ట్రేడింగ్ పర్పస్ కానివ్వండి, ఇక్కడ ట్రేడింగ్ కూడా ఉంటుంది. అండ్ సో దీన్ని ఒరిజినేట్ చేసిన వారు ఎవరంటే ఇబ్రహం. సో సో ఈ యొక్క ప్లేస్ని ఒరిజినేట్ చేసిన వాళ్ళు ఎవరంటే, ఫౌండ్ చేసింది ఇబ్రహీం అండ్ తర్వాత ఆయన సన్ అయిన ఇస్మాయిల్. సో ఇస్మాయిల్ బిల్డ్ చేయడం జరిగింది. 1 minute అమ్మ. అండ్ తర్వాత ఏంటంటే సో దీన్ని ఈ కబాని ఆల్మోస్ట్ 2000 బీసీలో బిల్డ్ చేయడం జరిగింది అండ్ మొనోథిస్టిక్ వర్షిప్ అనేది ఉంటుంది. సో ఈ ప్లేస్కి యాజ్ అ మొనోథిస్టిక్ వర్షిప్ కింద చూస్తున్నారమ్మా. అండ్ నెక్స్ట్ చూడండి. అండ్ ట్రేడింగ్ పర్పస్ కూడా, ట్రేడింగ్ అండ్ పవర్ పర్పస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బై లైక్ 5th centuryలో క్వారిస్ ట్రైబ్ అనేది ఈ యొక్క ప్లేస్ యొక్క కంట్రోల్ అనేది తీసుకున్నారు అండ్ ఈ ప్లేస్ని, ఈ మెక్కాని ఏంటంటే యాజ్ అ వెల్దీ అండ్ ప్రొటెక్టెడ్ హబ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో ట్రేడింగ్ పర్పస్ని యూజ్ చేసుకుని యాజ్ అ వెల్దీ హబ్ కింద చేంజ్ చేశారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి.
సో మేకాజ్ పిల్గ్రామేజ్ కానివ్వండి అండ్ వారణాసి రిలీజియస్ పర్పస్ పరంగా కానివ్వండి. సో ఇస్లామిల్ యొక్క రైజ్ అనేది ఎలా జరిగింది ఇక్కడ? సో ఫస్ట్ ఏంటంటే మొహమ్మద్. సో మొహమ్మద్ యొక్క బర్త్ 570 ఏడీలో. సో మొహమ్మద్ ఈ యొక్క మెకాలో జన్మించారు. సో మేజర్ రిలీజియస్గా అండ్ కమర్షియల్ సెంటర్గా దీన్ని చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రివిలైజేషన్స్ అండ్ హిజ్రా. సో లైక్ 610 ఏడీలో మొహమ్మద్ ఫస్ట్ రివిలేషన్ అనేది పొందారు. సో ఇన్ ద కేవ్ హైరాలో సో రివిలేషన్ అనేది పొందడం జరిగింది. సో ఇదిగోండి, ఇది కేవ్ ఆఫ్ హైరా. సో రివిలైజింగ్ అంటే మనకి తెలియని ఒక ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవడం. సో దీన్ని రివిలేషన్ అని అంటారు. సో డివైన్ యొక్క ట్రూత్ ని, దీని డివైనిటీని అనేది తెలుసుకోవడం అనేది రివిలేషన్ అని అంటారమ్మ. అండ్ నెక్స్ట్ మెకాకి మొహమ్మద్ రిటర్న్ అయ్యారు. అండ్ కబాని అంటే ఒక ఐడిల్స్ని క్లీన్ చేయడం. అండ్ తర్వాత సో ఈ ప్లేస్ అనేది యాజ్ అ వర్షిప్, సో వన్ గాడ్కి యాజ్ అ వర్షిప్ కింద డెడికేట్ చేయడం జరిగింది. సో రీడెడికేట్ చేశారు ఈ ప్లేస్ని. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. And next one, today people travel for leisure, business, education, adventure, and many more purposes. Travel motivation refers to the internal and external factors that encourage people to leave their usual place or residence and visit another destinations. సో టుడే ట్రావెలింగ్ పర్పస్లో చూసుకుంటే లీజర్ కానివ్వండి, బిజినెస్, ఎడ్యుకేషన్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పస్ అనేవి ఉంటాయి. సో అది ఇంటర్నల్ పర్పస్ ఫ్యాక్టర్స్ యొక్క వల్ల కావచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క వల్ల కూడా వాళ్ళు ట్రావెలింగ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇంట్రడక్షన్ గురించి. అండ్ ఇంకొక రీజన్ ఏంటి? సో మన యొక్క రొటీన్ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. సో మోడర్న్గా చూసుకుంటే బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్స్ నుంచి వర్క్ ప్రెషర్స్ కానివ్వండి, డెడ్ లైన్స్, ట్రాఫికింగ్స్, డైలీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఫెటెక్స్ అనేవి వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి, ఈ యొక్క డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి పీపుల్ అనేవాళ్ళు ఇలా ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ హైదరాబాద్ మే ట్రావెల్ టు గోవా ఫర్ రిలాక్సేషన్. A family may visit Ooty to enjoy cool weather and peaceful surroundings. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరో ఒకరు ఎంప్లాయీస్, సో వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఉన్న స్ట్రెస్సెస్ కానివ్వండి, ప్రెషర్స్ని వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కొన్ని డేస్కి ఇలా టూర్స్కి కానివ్వండి వీటికి ఇలా వాళ్ళ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్లో మనకి 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. సో ఊటీ యొక్క ఇమేజెస్ చూద్దాము. ఇదిగోండి ఊటీ యొక్క ఇమేజెస్ అమ్మ. ఇది కరెక్ట్గా వస్తే బాగుంది ఇమేజ్. నెట్ నాకు సరిగ్గా లేదు. ఇదిగోండి. సో ఊటీలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేసెస్.
టాప్ మోస్ట్ ప్లేసెస్లో మనకు కొన్ని ప్లేసెస్ యొక్క ఇమేజెస్ చూపించారు. అందులో కొన్ని చూద్దాం. సో దొడ్డపేట పీక్. సో దొడ్డపేట పీక్ యొక్క ఇమేజెస్ చూద్దామమ్మా. సో ఇదిగోండి, ఇది దొడ్డపేట పీక్ యొక్క ఇమేజెస్. సో ఇది ఆల్మోస్ట్ 2623 మీటర్స్ యొక్క హైట్ ఉంటుంది. సో ఇక్కడ నీలగిరి హిల్స్ అండ్ తర్వాత టెలిస్కోపిక్ హౌస్ అనే ప్రజెంట్ అయి ఉన్నాయి. నెంబర్స్ అనేవి అక్కడ కరెక్ట్గా ఉండవు. సో ఇదిగోండి టెలిస్కోపిక్ హౌస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఇదిగోండి, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఒక ఇమేజెస్ చూద్దాము. ఇదిగోండి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ యొక్క ఇమేజెస్ ఇవి. సో ఇది ఆల్మోస్ట్ 55 ఎకర్స్లో ఉంది, స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఆల్మోస్ట్ 20 మిలియన్ ఇయర్స్ యొక్క ఫాజిల్ ట్రీస్ని ఇక్కడ సేవ్ చేసి ఉంచారు అండ్ ప్రిజర్వ్ చేశారు. అండ్ టెర్రస్ లేఅవుట్, ఎగ్జాటిక్ ఫ్లోరాస్ అనేవి ఉంటాయి. ఇదిగోండి ఫ్లోరాస్ అంటే ఇవి. సో ప్లాంట్స్ని మనం ఫ్లోరా అంటాం. మీ పేరెంట్స్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఊటీ ట్రిప్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఊటీ లేక్ అండ్ బోట్ హౌస్. సో ఇదేమో ఊటీ లేక్ అండ్ బోట్ హౌస్ యొక్క ఇమేజెస్. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్గా చేసిన లేక్ అనమాట. సో ఎల్ షేప్డ్ లేక్. సో ఇది ఆర్టిఫిషియల్గా చేశారు అండ్ పర్ఫెక్ట్ ఫర్ బోటింగ్ పర్పస్లోను. అండ్ తర్వాత యూకలిప్టస్ ట్రీస్ అనేవి దీన్ని సరౌండ్ అయి ఉంటాయి. సో యూటీ లేక్ అనేది ఆల్మోస్ట్ 65 ఎకర్స్లో చేశారు. అంటే ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ లేక్ అమ్మ ఇది. సో దీన్ని 1824లో జాన్ సులివిన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లేక్ని అనేది డెవలప్ చేయడం కానివ్వండి, యాజ్ ఎ మేజర్ టూరిస్ట్ అట్రాక్టింగ్ కింద డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ పరంగా చూసుకుంటే ఈ లేక్ అనేది ఎక్స్పెన్సివ్, సో లైక్ ఎక్స్టెన్సివ్గా యూస్ చేశారు. అండ్ ఆల్మోస్ట్గా 65 ఎకర్స్లో ఈ యొక్క లేక్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ ఏరియాని ఇంకా స్ప్రెడ్ చేయడము, నెక్స్ట్ బస్ స్టాండ్స్ కానివ్వండి అండ్ రేస్ కోర్స్, లేక్ పార్క్స్, సో ఇవన్నీ ప్లేస్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి మనం ఏమేమి చెప్పుకున్నాం, దొడ్డపేట పీక్ గురించి చెప్పుకున్నాం, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్, పైకారా లేక్ అండ్ వాటర్ ఫాల్ గురించి చూద్దాము. ఇదిగోండమ్మ పైకారా లేక్ అండ్ వాటర్ ఫాల్ యొక్క ఇమేజెస్ ఇవి.
సో ఈ లేక్ అనేది మనకి 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఊటీ ప్రజెంట్ ఉంది నీలగిరి హిల్స్ దగ్గర. సో ఇక్కడ కల్చరల్ పరంగా ఉన్న సిగ్నిఫికెన్స్ చూసుకుంటే, సో టోడా పీపుల్ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో లీవ్ చేస్తారు. సో లైక్ ఈ ప్లేస్ని ఓన్ చేసుకోవడము, నేచురల్ బ్యూటీ, హిస్టారికల్గా ఈ యొక్క ప్లేస్లో లీవ్ చేయడం వాళ్ళు వాళ్ళకి హిస్టారికల్ పరంగా ఉన్నది. అండ్ 20th సెంచరీలో ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ అనేది చేయడం చేశారు. అంటే హైడ్రో ఎలక్ట్రిక్ అంటే వాటర్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఇదిగోండి ఇలా వాటర్ ఫ్లోని అనేది యూజ్ చేసుకుని ఇలా పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే రోజ్ గార్డెన్. రోజ్ గార్డెన్ యొక్క ఇమేజెస్ చూద్దాము. ఇది రోజ్ గార్డెన్ యొక్క ఇమేజెస్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కానివ్వండి ప్లాంట్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టోన్ హౌస్ ట్రీ ఫ్యాక్టరీ. సో ఇది టీ ఫ్యాక్టరీ యొక్క ఇమేజెస్. సో ఇది ఏంటంటే మనకి దొడ్డపేట దగ్గరే ఈ టీ ఫ్యాక్టరీ అనేది ప్రజెంట్ ఉంటుంది. సో టీ మేకింగ్ కానివ్వండి ప్రొవైడింగ్ సో బ్యూటిఫుల్ సీనిక్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అమ్మ. సో ఇది యూటీ యొక్క ఇమేజెస్ గురించి, సో ఆ ప్లేస్ గురించి. సో రెస్ట్ అండ్ రిలాక్సేషన్స్. One of the primary reasons for travel is rest. Beaches, hill stations, wellness, retreats, and attract tourists seeking relaxations. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ రీజన్ ఏంటంటే ట్రావెల్ చేయడానికి యాజ్ అ రెస్ట్ పర్పస్. బీచ్లకు కానివ్వండి హిల్ స్టేషన్స్కి లైక్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో మేజర్ పర్పస్ ఏంటంటే రెస్టింగ్ పర్పస్లోనే వెళ్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్గా బీచెస్ లైక్ కోవలం బీచ్, హిల్ స్టేషన్స్ లైక్ షిమ్లా. కోవలం బీచ్. సారీ అమ్మ ఇది కోవలం బీచ్ యొక్క ఇమేజెస్. సో కోవలం బీచ్ అనేది మనకి కేరళలో ప్రజెంట్ అయి ఉంది. సో డిస్కవరీ ఎలా చేశారంటే ట్రావెలర్స్ 1930sలో యూరోపియన్ గెస్ట్స్ ఇక్కడ విజిటింగ్ చేయడం అండ్ యాజ్ అ టూరిస్ట్ ప్లేస్ కింద యాజ్ అ డెస్టినేషన్ కింద ఈ ప్లేస్ని తీసుకున్నారు. తర్వాత ఈ ప్లేస్కి టూరిజం పరంగా ఎలా లైక్ గెయిన్ అయిందంటే 1970లో టూరిజం అనేది హై పీక్లో వెళ్ళడం జరిగింది. సో మేజర్ టర్నింగ్ పాయింట్ లైక్ టూరిస్ట్ రావడం కానివ్వండి అండ్ ట్రావెలర్స్ శ్రీలంకస్ ఈ టైప్ నుంచి వచ్చే వాళ్ళంతా ఈ ప్లేస్కి వచ్చేవారు. సో గ్లోబల్గా యాజ్ అ మేజర్ హాట్స్పాట్ కింద ఈ ప్లేస్ అనేది సో ఈ బీచ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది.
సో, ఇలా జియోగ్రాఫికల్ పరంగా చూసుకుంటే ఈ బీచ్ అనేది ఏంటంటే ఆహ్, 3 క్రిసెంట్ షేప్డ్ బీచెస్ అనేవి ప్రెజెంట్ అండి. లైట్ హౌస్ ప్రెజెంట్ అయి ఉంది. అండ్ తర్వాత హవా, సముద్రం అండ్ ఇవన్నీ రాక్స్ ప్రామంటిస్ ద్వారా సెపరేట్ అవ్వడం జరిగింది. ఇదిగోండి ఇలాగా. రాక్ ప్రామంటిస్ ద్వారా ఈ ఈ బీచ్ అనేది ఇలా సెపరేట్ అవ్వడం జరిగింది. సో, ఇదామె కోవలం బీచ్ గురించి. షిమ్లా గురించి ఆల్రెడీ మీకు తెలుసు కదా! హుహు. సో, ఇది షిమ్లా యొక్క ఇమేజెస్. సో, షిమ్లాలో ఏంటంటే కొన్ని మేజర్ ఏరియాస్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఫస్ట్ ద రిడ్జ్ అండ్ క్రైస్ట్ చర్చ్. సో, ఇదమ్మా ద రిడ్జ్ అండ్ క్రైస్ట్ చర్చ్ యొక్క ఇమేజెస్. సో, ఇది సెకండ్ ఓల్డెస్ట్ చర్చ్. సో, ఇదేంటి ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ వైజ్‌లో చూసుకుంటే మనకి గోతిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఏంటంటే అమ్మ మాల్ రోడ్. సో, మాల్ రోడ్ అనేది నెక్స్ట్ మేజర్ ప్లేస్ షిమ్లాలో. షాపింగ్స్ గానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ అండ్ తర్వాత స్ట్రీట్ లైన్ షాప్స్, కెఫేస్, రెస్టారెంట్స్, వాకబుల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఈ యొక్క మాల్ రోడ్‌లో ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. సో, ఇది ఈ మాల్ రోడ్ గురించి. అండ్ నెక్స్ట్ జకు. సో, ఇది జకు టెంపుల్. సో, ఈ యొక్క టెంపుల్ అనేది ఏంటంటే హైయెస్ట్ పాయింట్. షిమ్లాలో ఉన్న హైయెస్ట్ పాయింట్‌లో ఈ యొక్క టెంపుల్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. అండ్ ఈ టెంపుల్ లార్డ్ హనుమాన్‌కి సో, ద హనుమాన్‌కి డెడికేట్ అయి ఉంది. ఆల్మోస్ట్ 408 ఫీట్ ఫుట్ టాల్ ఉన్న స్టాచ్యూ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంది. అండ్ అండ్ తర్వాత మనకి 360 డిగ్రీ ఒక వ్యూ అనేది ఉంటుందమ్మా. సో, ఇలాగా ఇదిగోండి. ఇది బాగా క్లారిటీగా ఉంది. సో, ఇలా 360 డిగ్రీస్ వ్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంది. తర్వాత స్కాండల్ పాయింట్. ఇది స్కాండల్ పాయింట్ యొక్క ఇమేజెస్. సో, ఇదేంటంటే మేజర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి మాల్ రోడ్‌కి అండ్ అలాగే రిడ్జ్‌కి సంబంధించిన రోడ్స్ అనేవి మీట్ అవుతా ఉంటాయి. సో, మీకు ముందు రిడ్జ్ చర్చ్ అండ్ తర్వాత మాల్ రోడ్ ఇమేజెస్ చూపించాను కదా! సో, ఇది ఈ 2 ప్లేసెస్‌ని కనెక్ట్ చేసే పాయింట్ అనమాట స్కాండల్ పాయింట్ అనేది. నెక్స్ట్ కుఫ్రీ. సో, ఇలా మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పను. కొన్నాట్లి గురించే చెప్తాను. సో, ఇది కుఫ్రీ యొక్క ఇమేజెస్. ఇది హయ్యర్ ఆల్టిట్యూడ్ స్పాట్ అమ్మ. సో, హార్స్ రైడింగ్ గానివ్వండి, వింటర్ స్కీయింగ్స్ వాటికి సంబంధించి ఇక్కడ ఇలా చేసుకుంటూ ఉంటారు. సో, ఇదిగోండి హార్స్ రైడింగ్స్.
ఇమేజ్ క్లారిటీ లేదు. సో హార్స్ రైడింగ్స్ ఇలా స్కీయింగ్స్ అనేవి చేస్తుంది. దీనికి ఫ్రీ స్నో పాయింట్ అంట. సో అండ్ తర్వాత కలిబరి టెంపుల్. సో ఇది కలిబరి టెంపుల్ యొక్క ఇమేజెస్. సో ఈ టెంపుల్ అనేది గాడెస్ కాళీకి డెడికేట్ చేయడం జరిగింది. సో ఇది మాల్ రోడ్కి నియర్లో ప్రజెంట్ అయి ఉంటుందమ్మా. సో ఇది సారీ షిమ్లా గురించి, అక్కడ ఉన్న మేజర్ ప్లేసెస్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, అడ్వెంచర్ అండ్ థ్రిల్. Many people travel for excitement and adventure. Adventure tourism includes trekking, mountaineering, rafting, wildlife safaris. సో ఇలాగ అడ్వెంచర్ పర్పస్లో వెళ్ళే వాళ్ళకి ఏంటి ఎగ్జాంపుల్స్లో మనకి ట్రెక్కింగ్, మౌంట్ ఎవరెస్ట్, నియర్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ట్రెక్కింగ్ చేయడము, రివర్ రాఫ్టింగ్, రిషికేష్లో రివర్ రాఫ్టింగ్స్. అడ్వెంచర్స్ గివ్స్ అడ్రినలిన్ రష్ అండ్ పర్సనల్ అచీవ్మెంట్ సాటిస్ఫాక్షన్. సో ఈ అడ్వెంచర్ టూరిజం వల్ల ఏంటంటే మనకంటూ ఒక అడ్రినల్ రష్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే అడ్వెంచర్ థింగ్స్ చేయాలనుకున్నా వాళ్ళకి పర్సనల్ సాటిస్ఫాక్షన్. ట్రెక్కింగ్ నియర్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇదిగోండి ఇలా ట్రెక్కింగ్ అనేది చేస్తూ ఉంటారు మౌంట్ ఎవరెస్ట్ దగ్గర. సో ఈ ట్రెక్కింగ్ అనేది ఆల్మోస్ట్ 12 to 14 days వరకు ఉంటుంది. అండ్ ఈ జర్నీ అనేది మనకి నేపాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్, రిషికేష్ దగ్గర రివర్ రాఫ్టింగ్ కానివ్వండి. అడ్వెంచర్ వల్ల అడ్రినల్ రష్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కల్చరల్ ఎక్స్ప్లోరేషన్. Tourists often travel to experience different cultures, traditions, and lifestyles. Example, visiting Hampi to learn about Vijayanagara empires, exploring Jaipur for its royal heritage. సో మీకు విజయనగరంలో ఉన్న మేజర్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ జైపూర్లో ఉన్న మేజర్ ప్లేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అక్కడ ఉన్న కల్చరల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకోవడానికి, అండ్ తర్వాత ఆ కల్చరల్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఆ ట్రెడిషన్స్ అండ్ లైఫ్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కల్చరల్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి ఉంటాయి. సో లైక్ కల్చరల్ ట్రావెల్ ఇంక్రీజెస్ గ్లోబల్లీ. సో అండర్స్టాండింగ్ అండ్ టాలరెన్స్. సో లైక్ వాళ్ళ టూరిస్ట్ అనేవాళ్ళు ట్రావెలింగ్ చేయడానికి ఉన్న అనదర్ మేజర్ పర్పస్ కల్చరల్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో హంపి కానివ్వండి, అండ్ తర్వాత జైపూర్. సో రాయల్ ప్లేసెస్లో చూసుకుంటే మనకి మేజర్గా జైపూర్, రాజస్థాన్కి సంబంధించి రాయల్టీగా ఉంటాయి. సో ఇదిగోండి ప్లేసెస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. అంబర్ ఫోర్టు, హవాయ్ మహల్, సిటీ ప్యాలెస్, జాల్ మహల్. బిర్లా మందిర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా నేను. జంతర్ మంతర్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇది బిర్లా మందిర్ యొక్క ఇమేజెస్ అమ్మా.
సో ఇది యాజ్ ఎ హిందూ టెంపుల్ అండ్ దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరంటే బిర్లా ఫ్యామిలీ. సో అక్రాస్ ఇండియాలో ఉన్న బిర్లా ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది ఈ టెంపుల్ని. సో స్టార్టింగ్లో ఏంటంటే 1 minute అమ్మా. సో ప్రైమరీగా ఏంటంటే ఈ ప్లేస్ని లక్ష్మీనారాయణకి ఒక డెడికేట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్గా ఏంటంటే వైట్ మార్బల్స్ తోటి అండ్ ఆర్కిటెక్చర్ బ్లెండింగ్, సో మోడర్న్ కన్స్ట్రక్షన్స్ని అండ్ అలాగే కల్చరల్ రాజస్థాన్ యొక్క డిజైన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా బిర్లా మందిర్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. చూసుకుంటే ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్లోను, కోల్కతా, వారణాసి అండ్ తర్వాత జైపూర్. సో జైపూర్లో ఇది 1988లో బిల్డ్ చేశారు. దో సో దీన్ని బిల్డ్ చేసిన ఎవరంటే బిర్లా. సో దీన్ని బిర్లా బిల్డ్ చేశారు. సో ఈ ల్యాండ్ అనేది మహారాజా, సో జైపూర్ యొక్క మహారాజు 1 రూపీకి, సో ఆ టైంలో చూసుకోండి 1 రూపీకి ఈ యొక్క ల్యాండ్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క 1 రూపీకి ల్యాండ్ తీసుకుని ఇక్కడ ఈ యొక్క టెంపుల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో అయితే బిర్లా మందిర్ గురించి అంటే మేజర్ జైపూర్లో ప్రజెంట్ అయి ఉన్న మేజర్ ప్లేసెస్. నెక్స్ట్ చూస్తే మనకి రిలీజియస్ అండ్ స్పిరిచువల్ రీజన్స్. సో రిలీజియస్ పర్పస్ గాను అండ్ స్పిరిచువల్ రీజన్గా పిల్గ్రామేజ్ కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా. తిరుపతి టెంపుల్ కానివ్వండి, గోల్డెన్ టెంపుల్, వాటికన్ సిటీ. సో వాటికన్ సిటీ యొక్క సో ఇది వాటికన్ సిటీ యొక్క ఇమేజెస్. సో ఇమేజెస్ చూడండి అమ్మా. సో అక్కడ ఉన్న కెథాలిక్ చర్చెస్ని విజిట్ చేయడానికి మేజర్గా ఈ వాటికన్ సిటీని అనేది విజిట్ చేస్తూ ఉంటారు. సో రిలీజియస్ గాను అండ్ అలాగే పిల్గ్రామేజ్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. ఈ వాటికన్ సిటీ అనేది ఏంటంటే మేజర్ హోమ్ ఆఫ్ పోప్ అండ్ అలాగే సెంటర్ కెథాలికిజంకి కెథాలికిజంకి మేజర్ సెంటర్ కింద ఈ ప్లేస్ అనేది ఉంది. సో ఇయర్ వైజ్గా చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈస్టర్ కానివ్వండి, క్రిస్మస్ టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఎస్టీ పీటర్ స్క్వేర్ని చూడడానికి, సెయింట్ పీటర్స్. ఇదిగోండి సెయింట్ పీటర్ స్క్వేర్.
అండ్ ఈ ఆర్టిస్టిక్ ఆర్టిస్టిక్ వైజ్గా చూసుకుంటే వాటికన్ సిటీలో ఏంటంటే మనకి సీలింగ్స్ కానివ్వండి, రఫెల్ రూమ్స్ ఇలాంటివన్నీ ప్రజెంటే ఉన్నాయి. సో ఇలా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్టిస్టిక్ మాస్టర్ పీసెస్ని చూడడానికి కూడా విజిటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలాగా ఈ టైప్ ఆఫ్ సీలింగ్స్. సో ఈ ఆర్టిస్టిక్ థింగ్స్ని చూడడానికి కూడా విజిటింగ్ అనేది చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ మేజర్ పిల్గ్రామేజ్ కాకుండా ఇలా. సో ఇదిగోండి రఫేల్ రూమ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మీ వరల్డ్లోనే లార్జెస్ట్ చర్చ్ అనేది ప్రజెంట్ ఉంది, సెయింట్ పీటర్స్ బెసిలికా. ఇది సెయింట్ పీటర్స్ బెసిలికా ఒక ఇమేజెస్. ఇది ఈ చర్చ్ అనేది ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ వైజ్గా చూసుకుంటే మనకి రెనిజాన్స్ ఆర్కిటెక్చర్. సో రెనిజాన్స్ ఆర్కిటెక్చర్ అనేది యూస్ చేశారు ఇక్కడ. సో ఇదమ్మ వాటికన్ సిటీ గురించి. అండ్ నెక్స్ట్ విజిటింగ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, VFR tourism. People travel to meet family, friends and during హాలిడేస్, వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీట్ అవ్వడానికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఇండియాని విజిట్ చేయడం అంటే లైక్ ఫెస్టివల్స్ టైమ్స్లోను. అండ్ VRF టూరిజం స్ట్రెంథన్స్ సోషల్ రిలేషన్షిప్స్. సో ఈ యొక్క టూరిజం వల్ల ఏంటంటే సోషల్గా ఉన్న రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ట్రావెల్. సో బిజినెస్ పర్పస్గా చూసుకుంటే మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ట్రేడ్ ఫేరింగ్స్ ఇలాంటి వాటికి సో ఇలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సో ఐటీ ప్రొఫెషనల్స్ బెంగళూరు కానివ్వండి అదర్ ప్లేసెస్కి, ఐటీ సిటీస్కి ట్రావెలింగ్ చేయడం, కాన్ఫరెన్సెస్కి, ఇంటర్నేషనల్గా దుబాయ్ కానివ్వండి ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క పర్పస్ మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సో ఎకనామికల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో బిజినెస్ టూరిజం కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఎకనామికల్ గ్రోత్. ఇక్కడ మనం ఈ ఈ యొక్క రీజన్తో వెళ్ళే వాళ్ళకి ఏంటి సోషల్ రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అవుతాయని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఎకనామికల్గా గ్రోత్ అనేది ఉంటుంది. సో వాళ్ళ కంపెనీకి ఉంటుంది అండ్ పరంగా గవర్నమెంట్ కూడా ఎకనామికల్ గ్రోత్ అనేది క్రియేట్ అవుతుంది. ఎడ్యుకేషనల్ పర్పస్. సో హయ్యర్ స్టడీస్ కానీ రీసెర్చెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి ట్రావెలింగ్ చేయడము. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ యునైటెడ్ స్టేట్స్కి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగా యూనివర్సిటీస్కి యాజ్ అ స్టడీ పర్పస్ మీద వెళ్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ టూరిజం ఎన్హాన్సెస్ నాలెడ్జ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. సో ఎడ్యుకేషనల్ టూరిజం వల్ల ఏంటంటే నాలెడ్జ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెడిసినల్ పర్పస్. సో మెడిసినల్గా లైక్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటికి సంబంధించి ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ట్రీట్మెంట్స్ లైక్ కేరళ కానివ్వండి అండ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ చెన్నైకి విజిట్ చేయడం ఫర్ కార్డియాక్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ చూడండి స్టేటస్ అండ్ ప్రెస్టేజ్. సమ్ పీపుల్ ట్రావెల్ టు షో సోషల్ స్టేటస్, పోస్టింగ్ ఫొటోస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ లైక్ ప్యారిస్ ఆర్ లండన్. సో సోషల్ మీడియాస్లో ఫొటోస్ పెట్టుకోవడానికి అండ్ వాళ్ళ స్టేటస్ అండ్ ప్రెస్టేజ్ చూపించుకోవడానికి కొంతమంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇది ట్రావెలింగ్ చేయడానికి. సో ఇదమ్మా. సో ఈ రోజుకింతే మనం 11 పాయింట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా ఒక 15 పాయింట్స్ అన్న ఉంటాయి, అవి టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
సో లేదంటే ఈ 15 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్. సో నేచర్ని లవ్ చేసే వాళ్ళు, సో న్యాచురల్గా లైక్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానివ్వండి, సఫారీస్ వెళ్ళాలి, రైడ్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ పర్పస్ మీద వెళ్తూ ఉంటారు. మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్స్ అనేవి మేజర్గా ఉంటాయి. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఏంటంటే మేజర్గా బెంగాల్ టైగర్స్ అనేది ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కజిరంగా నేషనల్ పార్క్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ సింగిల్ హార్న్ ర్యామ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పాను. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా, అందుకే నేను అంత డెప్త్గా వెళ్ళట్లేదు. ఎకో టూరిజం ప్రమోట్స్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. సో ఎకో టూరిజం వల్ల ఏంటంటే లైక్ ఈ నేచురల్ టూరిజం వల్ల ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పరంగా ఉన్న అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో హిస్టారికల్ క్యూరియాసిటీ, పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ. సో ఎవరైతే హిస్టరీ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారో, సో ఈ టైప్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ దగ్గరికి కానివ్వండి అండ్ ఆర్కియాలజికల్ సైట్స్కి ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి తాజ్ మహల్, కొలోజియం. సో కొలోజియం ఇమేజెస్ కూడా కొలోజియం ఇమేజెస్ కూడా చూపించాను. అండ్ ది గేమ్స్ కానివ్వండి అండ్ తర్వాత ఇంకో దేనికో యూజ్ చేసేవారని చెప్పాను. బోటింగ్. సో బోటింగ్ గేమ్స్ కానివ్వండి ఇలాంటి గేమ్స్ అనేవి యూజ్ చేసేవారు. సో వాటికి ఈ యొక్క కొలాజియం అనేది యూజ్ చేయడం జరిగింది. మేజర్గా ఓన్లీ గేమ్స్కే. సో ఈ యొక్క ప్లేస్లో పీపుల్స్ అనే వాళ్ళు కూర్చొని వాళ్ళని చీట్ చేయడము, మధ్యలో ఫైటింగ్ అనేది చేసుకోవడం. సో గేమ్స్ అనే ఇలా ఆ టైమ్స్లో ఇలా మేజర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూజ్ చేసుకునేవారు. హెరిటేజ్ టూరిజం ప్రిజర్వ్స్ కల్చర్ అండ్ హిస్టరీ. సో హెరిటేజ్ టూరిజం వల్ల ఏంటి, మన యొక్క హిస్టరీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి ప్రిజర్వ్ అవుతుంది అండ్ ఇప్పుడున్న జనరేషన్కి తెలిసేలా చేస్తుంది. నెక్స్ట్ ఫెస్టివల్ అండ్ ఈవెంట్స్. సో కుంభమేళ కానివ్వండి, రియో కార్నివల్. సో ఇది రియో కార్నివల్. ఇది కూడా ఒక ఫెస్టివల్ అమ్మ. సో రియో కార్నివల్ ఏంటంటే మనకి 18th సెంచరీలో సో పోర్చుగీస్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ అనేది దేనికి ఆఫ్రికన్ పీపుల్, ఇండజినస్ అండ్ యూరోపియన్ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు దీన్ని యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నారు. ఇది స్ట్రీట్ స్టైల్ నుంచి మ్యాసివ్గా ఒక స్టేడియంస్లో చేసుకునే అంతవరకు ఈ యొక్క ఫెస్టివల్ అనేది చేంజ్ అవడం జరిగింది. ఆర్గనైజర్గా సంబా స్కూల్స్ కానివ్వండి అండ్ తర్వాత ఈ సెలబ్రేషన్స్ అనేవి స్టేడియంస్లో చేసుకుంటున్నారు. సో ఇలా నార్మల్ స్ట్రీట్ టైప్లో చేసుకునేది ఇలా లైక్ జనరేషన్ అలా ఈ యొక్క స్టేడియంస్లో చేసుకోవడం జరుగుతుంది. సో హిస్టారికల్ పరంగా ఈ యొక్క ఫెస్టివల్ సంబంధించి ఫేజెస్ ఏంటంటే, సో సో అసలు ఆరిజిన్ ఎలాగైందంటే పోర్చుగీస్ సెటిలర్స్, సో రౌడీస్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆ పీపుల్స్
వాటర్ ఫైట్స్ కానివ్వండి, థ్రోయింగ్స్, ఫ్లోర్ మేకింగ్స్. సో ఇలాగా ఈ యొక్క ఫెస్టివల్స్ అనేవి చేసుకునేవారు. తర్వాత 19th సెంచరీలో ఎవల్యూషన్ అనేది జరిగింది. సో తర్వాత యూరోపియన్ స్టైల్లో ఈ ఫెస్టివల్స్ లైక్ మాస్కరేడ్ బాల్స్ కానివ్వండి అండ్ రిథమ్ మ్యూజిక్స్ డాన్సెస్ తోటి సో ఇలాగ ఎవల్యూషన్ అనేది జరిగింది ఈ ఫెస్టివల్కి. తర్వాత 20th సెంచరీలో చూసుకుంటే సాంబా ఎరా. సో ఈ యొక్క ఎరాలో ఏంటంటే సో డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి సో వాళ్ళ యొక్క డాన్సెస్ అనేది చేసుకోవడం. సో పెరేడ్ గ్రూప్స్ అని, ప్యాజియన్ గ్రూప్స్ అని, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇలా గ్రూప్స్ కింద డివైడ్ అవుతారు. సో కలర్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా అందరూ. సో అలాగా ఒక గ్రూప్ కింద డివైడ్ అయ్యి సో వాళ్ళు ఒక డ్యాన్స్ చేయడము, వీళ్ళు వేరే డ్యాన్స్ చేయడం అలాగా. సో ఇదమ్మా కల్చరల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఈ యొక్క ఫెస్టివల్కి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే కుమ్మేళ. హిస్టారికల్గానే మైథాలజికల్ పరంగా ఉన్న ఒరిజిన్స్లో చూసుకుంటే మనకి సో సముద్రం అంతంలో ఏంటంటే గాడ్స్ డెమోన్స్ అనేవాళ్ళు 12 డేస్ వరకు సో ఫైటింగ్స్ అనేవి చేశారు. డే అండ్ నైట్ 12 డేస్ ఫైటింగ్స్ అనేవి చేశారంట. సో ఈ మనకి ఇది ఈక్వల్ అంటే హ్యూమన్స్ ఇయర్స్లో ఈక్వల్ అని చూసుకుంటే 12 ఇయర్స్. సో 12 హ్యూమన్ ఇయర్స్కి ఈక్వలెంట్గా ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటూ ఉండడంతో పాట్ ఆఫ్ అమృత్. సో అమృతం అనేది నెక్టర్. ఈ పాట్ అనేది 4 ప్లేసెస్లో లొకేషన్స్లో ఫాల్ అయ్యిందని చెప్పుకుంటారు. సో డ్రాప్స్ ఈ నెక్టర్ అనేది ఫాల్ అయ్యింది. సో లైక్ ఈ యొక్క లొకేషన్స్ ఏంటంటే ప్రయాగ్రాజ్, త్రివేణి సంగం, హరిద్వార్, గంగా, నాసిక్, గోదావరి, ఉజ్జయిన్, క్షిప్ర. సో ఇలా 4 ప్లేసెస్లో ఈ యొక్క డాట్స్ ఈ యొక్క అమృత్ యొక్క డాట్స్ అనేవి పడడం జరిగింది. అండ్ ఆస్ట్రాలికల్ బేసిస్లో చూసుకుంటే ఈ యొక్క మేళ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పొజిషన్స్ సన్, మూన్, జూపిటర్ ఇలాగా వీటి యొక్క పొజిషన్స్ బట్టి ఈ యొక్క మేళ అనేది టైమింగ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎవ్రీ 12 ఇయర్స్కి కుంభమేళ అనేది జరుగుతుంది. సో 12th ఇయర్ని పూర్ణ కుంభ అని చెప్పుకుంటారు. ఈచ్ లొకేషన్స్లో స్మాల్ కానివ్వండి అండ్ ఇంటర్మీడియట్ హాఫ్ కుంభాస్ అనేది జరుగుతుంది. లాస్ట్గా కుంభమేళ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కుంభమేళ ఏంటంటే నాగ సాధువులు వీళ్ళందరూ రీయూనిట్ అయ్యి ఇక్కడ స్నానాలయాన్ని చేస్తూ ఉంటారు. సో ఇది హిస్టారికల్ పరంగా ఉన్న కుంభమేళ ఫెస్టివల్ గురించి. సో ఇలా ఫెస్టివల్ పరంగాను మే వీళ్ళు ట్రావెలింగ్ చేయడం జరుగుతుంది ఈవెంట్స్ పరంగా. నెక్స్ట్ చూడండి సో హనీమూన్. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకి సో కొత్త ప్లేసెస్ డెస్టినేషన్స్ వెళ్ళడానికి మాల్దీవ్స్ కానివ్వండి, మనాలి కానివ్వండి ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో మాల్దీవ్స్ ఇమేజెస్ అమ్మ. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఇలా ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో మాల్దీవ్స్ అండ్ మనాలి గురించి మీకు టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు కిందనమ్మా రిమైనింగ్ 10 పాయింట్స్ మనం టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.